వారణాసి సినిమా దగ్గర నుండి ఒక గ్రేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అది వింటే మరికి మీరు షాక్ అవుతారనమాట. రాజమౌళి గారు తండ్రి ఆయనే అనమాట వారణాసి సినిమా అంతా కూడా రాసుకుంది. ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా అంతా కూడా నెక్స్ట్ ఉంటుంది. నేను షూటింగ్కి ఓ 3వ రోజు 4వ రోజు వెళ్ళాను. అప్పుడు మన మహేష్ బాబుని శ్రీరాముడి గెటప్లో చూసి నాకైతే గూజన్స్ వచ్చేసాయి. అదీ కాక ఈ సినిమాలో కుంభకర్ణుడు మరియు మన రాముడు కొట్టుకునేటటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో 30 నిమిషాలు ఉంటుంది. దానివల్ల ఇండియా అంతా కూడా షేక్ అయితే థియేటర్లో దద్దరు వెళ్తాయి అనేటటువంటి మాట ఆయన తెలియజేసిన తర్వాత నాకైతే వేరే లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం స్టోరీ ఇదే ఉంటుంది. మీరైతే 100% ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే నేను పెద్దకి గెస్ చేసే కదా, దీనికి కూడా గెస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఫస్ట్ చూసుకున్నట్లయితే మన కుంభ తన చేతులు పని చేయో కాళ్ళు పని చేయో, కానీ తన బ్రెయిన్ పని చేస్తుంది, తన గొంతు పని చేస్తుంది. దాంతో తను మెరాకిల్స్ సృష్టిస్తాడు. ఓన్లీ నా బ్రెయిన్ నా గొంతుతోనే నేను ఇన్ని మెరాకిల్స్ పుట్టిస్తానంటే నా ఫుల్ బాడీ పనిచేస్తే నేనేం చేయగలను అనేటటువంటిది తనైతే ఆలోచించుకుంటాడు అనమాట. అప్పుడే మన రుద్ర గురించి వింటాడు. రుద్ర చూసుకున్నట్లయితే గ్లోబ్ ట్రోటర్, లైక్ టైం ట్రోటర్ కూడా. తను మొత్తం ప్రపంచం తిరుగుతున్నప్పుడు కాశీలో ఒక ఒక స్వరంగాన్ని అయితే కనుక్కుంటాడు. ఆ స్వరంగం ద్వారా ద్వాపర యుగానికి వెళ్ళి మహాభారతాన్ని చూస్తాడు, త్రేతా యుగానికి వెళ్ళి రామాయణాన్ని చూస్తాడు. సో తన గురించి ఈ కలియుగంలో ఉంది, సోషల్ మీడియా ఫుల్గా మాట్లాడుకుంటుంది. ఈ విధంగా రుద్ర అనేటటువంటి వాడు కలియుగానికి వెళ్ళిందంట, త్రేతా యుగానికి వెళ్ళిందంట, ద్వాపర యుగానికి వెళ్ళిందంట, అక్కడ రాముడు చూసినట్ట, కృష్ణుడు చూసినట్ట అని చెప్పి మాట్లాడుకుంటారు. అది మన కుంభ చెవులు అయితే పడిద్ది. వీడు నేను పట్టగలిగితే నేను కూడా త్రేతాయుగానికి వెళ్ళి అక్కడ సంజీవనిని పట్టి నా కాళ్ళు చేతులు నేను సరి చేసుకోగలను అనేటటువంటిది మనోడైతే అనుకుంటాడు. ఆ తర్వాత ఎలా ఒకలాగా మనోడిని బెదిరించి డైరెక్ట్గా త్రేతాయుగానికి తీసుకెళ్తారు. కానీ అక్కడ వీళ్ళకి షాకింగ్ ట్విస్ట్ అయితే ఎదురైతే అదేంటంటే శ్రీరాముల్లాగా మన రుద్ర అనమాట. అండ్ ఆయన రెండో జన్మ అనేటటువంటిది అక్కడ అర్థమైంది అనమాట. కుంభకర్ణులాగా మన కుంభ అయితే కనపడతాడు. సో వీళ్ళు అక్కడ టైం అయిపోయి బయట అయితే పడతాడు. సో పోయిన జన్మలో చూసుకున్నట్లయితే శ్రీరాముడికి కుంభకర్ణుడికి యుద్ధం జరిగింది. జన్మలో రాములాగా కుంభకర్ణుడిని అంతం చేశాను, ఈ జన్మలో రుద్రలాగా ఈ కుంభాన్ని అంతం చేయాలనేటటువంటి స్టోరీ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా అయినా, గ్లిమ్స్ అయినా, బయట ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అయినా ఖచ్చితంగా సినిమా అయితే నెక్స్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 200 కోట్లు పెట్టే 6 రేంజ్లో దింపినోడు, 300 కోట్లు పెట్టే ఇంకా రేంజ్లో దింపినోడు. ఈ సినిమా చూసుకున్నట్లయితే 1300 కోట్ల బడ్జెట్ పెడుతుండో ఇంకా నెక్స్ట్ లెవెల్ దింపొచ్చు అనేటటువంటిది మనమైతే గెస్ చేయొచ్చు.